హాయ్ అండి, ఈరోజు మునక్కాడ టమాటా కర్రీ చేస్తున్నాను. బాగున్నారా అందరూ? రెసిపీలోకి వెళ్తేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని అందులో కొంచెం మెంతి పౌడర్ వేసుకున్న, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నానండి. అండ్ పసుపు కూడా. నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పోపులోనే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 1/2 kg వరకు పట్టించుకొని ఉంచుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొన్ని కర్రీస్కి అయితే అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. నేనైతే స్టోర్ చేసి ఉంచుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. అందులోని సాల్ట్ వేసుకుంటే కర్రీస్లోని అట్లా వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డ్రమ్ స్టిక్ ముక్కలు వేసుకున్నాను. డ్రమ్ స్టిక్ ముక్కలు వేసుకొని అవి పచ్చిపోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత అందులోని టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అవి మగ్గటానికి కాసేపు మూత పెట్టేయాలి. మూత పెట్టి తీస్తే చూడండి, అది బాగా మగ్గి ఆవిరికి డ్రమ్ స్టిక్ మొత్తం కుక్ అవుతుంది. అందులోని 2 స్పూన్స్ కారం అండ్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. మధ్యలో మా పాప వచ్చింది చూడండి, చేతులతో హాయ్ చెప్తుంది. కారం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అంతా కలిపి పెట్టిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచేయాలి. ఒక 10 minutes వరకు మూత పెట్టి ఉంచేస్తే డ్రమ్ స్టిక్, టమాటా బాగా కుక్ అయ్యి సాల్ట్, కారం బాగా పట్టి దగ్గరికి గ్రేవీ రెడీ అవుతుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బాగా కుక్ అయింది. ఫైనల్లీ కర్రీ మొత్తం గ్రేవీ దగ్గర అయిన తర్వాత అందులో కొత్తిమీర చల్లుకోవాలి ఫైనల్గా. అంతేనండి, వేడి వేడి రైస్ తోటి చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ ఉంటూనే దించాలి. దించిన తర్వాత చల్లబడిపోయి దగ్గరికి అయిపోతుంది కదా రైస్లోకి. ఆ విధంగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే బాగుంటుంది. అంతేనండి, వేడి వేడి డ్రమ్ స్టిక్ టమాటా గ్రేవీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింపుల్ అండ్ టేస్టీ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ. బాగా కుక్ అయింది చూడండి. Bye bye.